దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. అయితే మొదట బీరాలు పలికిన పాకిస్తాన్ తర్వాత చతికిల పడింది. భారత్ వరుస దాడులతో జ్ఞానోదయం అయిందో ఏమో కానీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం పఠించారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొత్త పల్లవని అందుకున్నారు. రెండు దేశాల మధ్య 3 సార్లు యుద్ధం జరిగినా సాధించిందేమీ లేదంటూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. మన ఇరు దేశాల సమస్యలు పరిష్కారం కాకుండా జమ్మూ కాశ్మీర్లో శాంతి సాధ్యపడదన్నారు పాక్ ప్రధాని. అయితే పాక్ శాంతి మంత్రాన్ని పాటించడం ఇదే తొలిసారి కాదు. ఇక భారత్తో కవ్వింపులకు దిగడం కూడా పాకిస్తాన్కు కొత్త కాదు. పాకిస్తాన్ శాంతిని కోరుకోవడం వెంటనే తన కపట బుద్ధిని ప్రదర్శించి కాల్పులకు తెగబడ్డం ఆ దేశాన్ని వెన్నతో పెట్టిన విద్య. అయితే భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. అయినా కూడా ఉగ్రవాద బాటని ఎంచుకుంది. అంటే అందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ సైన్యం. ఆ దేశ రాజకీయాల్లో పాకిస్తాన్ సైన్యం ప్రమేయం తగ్గినప్పుడు మాత్రమే ఉగ్రవాదాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. అప్పటి వరకు అటు ఆఫ్ఘనిస్తాన్లో ఇటు భారత్లో ఉగ్రవాదం పెచ్చు మీరుతూనే ఉంటుంది. దక్షిణాసియాలో తమ ప్రాబల్యం చాటుకునేందుకు అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు తోడ్పడుతున్నాయి. వాటి తోడ్పాటు అరికట్టేందుకు భారత్ దౌత్య మార్గంలో కృషి చేయాలి. అంతర్జాతీయంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచాలి. ఇక చివరిగా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే భారత్ ఉగ్రవాద దాడులు నిలిచిపోయే అవకాశం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి జరగాలి. మరోవైపున ఉగ్రవాదానికి మతానికి మధ్య ఉండే లింక్ తెంచేయాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే భారత్ ఉగ్రదాడులకు గురి కాకుండా ఉండగలుగుతుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వాలు మాత్రం ప్రజల అభ్యున్నతికి పాటుపడకుండా ఉగ్రవాదులకు తోడ్పాటు అందించినంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అయితే భారత్తో కయ్యానికి కాలు దూవడానికి ఢీకొనడానికి ముందుకొచ్చిన చైనాతో కలిసి వస్తుందనే ఆలోచనతోనే ఎప్పుడైతే భారత్ పాక్పై దాడులు ప్రారంభించిందో ఆ దేశాలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో వెళ్ళిపోయాయి. భారత్ ఆ దేశాలకు ఉన్న వాణిజ్య అవసరాలు కావచ్చు, మరికొన్ని ఇతర కారణాలు కావచ్చు, పాక్కు చెయ్యి అందించలేక శాంతి మంత్రం పఠించాలని హితవు పలికాయి. సైనిక సాయం చేస్తామని మాత్రం చెప్పలేకపోయాయి. ఎందుకంటే ఈ దేశాలలో ఏవి భారతదేశంతో వాణిజ్య భాగాన్ని కోల్పోలేవు. ఇక చైనా విషయానికి వస్తే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులు దాని ఆస్తులు మరియు వ్యూహాత్మక లెక్కలను ప్రమాదంలో పడేసే విధంగా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదం పెరగడానికి అది కోరుకోదు. అందుకే చైనా సైతం శాంతికి ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం చేస్తామంటూ ముందుకు వచ్చింది. ఈ దేశాలేవి భారతదేశం పాకిస్తాన్ వివాదంలో దిగడానికి ఇష్టపడకపోవడంతో ఒంటరైన పాకిస్తాన్కు శాంతి మార్గం తప్ప మరే ఇతర మార్గం కనపడకపోవడంతో ప్రస్తుతానికి పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.